ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరికొద్ది గంటల్లో కన్యా రాశి వారికి నమ్మలేని అఖండ రాజయోగం పట్టబోతుంది. వీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు సంభవించబోతూ ఉన్నాయి. మీకు అంతా కూడా ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. 5 అతిపెద్ద మార్పులు సంభవించబోతున్నాయి. మీకు జరిగేది తెలిస్తే ఆనందంతో ఎగిరి గంతేస్తారు. కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి. మీకు 100% ఇలానే జరగబోతుంది. ఈ కన్యా రాశి వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో మాత్రం మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూస్తే మీకు ఇప్పుడు అర్థమవుతుంది. మీకు ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. అసలు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తెలియని సమస్యలకు ప్రత్యేకమైన వశీకరణాలు చేస్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, నమ్మిన పురుషుడు లేదా నమ్మిన స్త్రీ రావడానికి వశీకరణ, ఇంకా మీరు అనుకున్న పనులు కావడానికి వశీకరణ చేయబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు. ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే వ్యాపారాలు చేసారు ఏమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు. ఇక ఈ కన్యా రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మ నైపుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది. అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు. మీరు కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి మీకు అంతా కూడా ఇప్పుడు మంచే జరుగుతుంది. అలానే మీరు ఏమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు. అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు, లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము, ఎప్పుడోకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి. ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది. కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తి చేసేస్తారు. దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు. ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారని చెప్పాలి. మీరు కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయి. కాబట్టి వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అలానే ఇక మీరేమన్నా బంగారాలు కానీ, వాహనాలు కానీ, స్థలాలు కానీ, వస్తువులు కానీ ఏమన్నా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు. అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు. అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి. సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు. పర్సనల్స్ కానీ, ఫ్యామిలీకి సంబంధించినవి కానీ, బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి. మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే
మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు. అలానే గతంలో మిమ్మల్ని మోసం చేసేవారితో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది. ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ కన్యా రాశి వారికి ఇది అద్భుతమైనటువంటి కాలంగా అని చెప్పుకోవాలి. ఎంతో కాలం ఎన్నో కష్టాలతో ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక ఆ కష్టాల నుండి అయితే పూర్తిగా బయటపడగలుగుతారు. ఎంతో కాలం నుంచి కష్టపడుతూ ఉన్న సరైన గుర్తింపు లేక ఇబ్బందులు గురవుతూ ఉన్నట్లయితే కనుక అందరిలోని కూడా మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటారు. మీకు మంచి సమయం వచ్చేసిందని చెప్పుకోవాలి. మీరు కష్టపడిన దానికి తప్పకుండా ప్రతిఫలం దక్కుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మంచి గుర్తింపును కూడా పొందుతారు. మీకంటూ అందరిలోని కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మీ గురించి తెలుసుకుంటారు. మీతో కలిసి ఉండడానికి ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. గతంలో ఉన్న అన్ని విభేదాలు అంటే ఉన్న అన్ని గొడవలు కూడా పూర్తిగా మీకు దూరం కాబోతూ ఉన్నాయి. ఇక ఎన్నో కొత్త కొత్త అవకాశాలు కూడా మీకు రాబోతూ ఉన్నాయి. కొత్త కొత్త అవకాశాలు అంటే ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి కానీ వ్యాపారస్తులకు కానీ అందరికీ కూడా కొత్త కొత్త అవకాశాలు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి. ఆ అవకాశాలు మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీకు గతంలో ఉన్నంత ఒత్తిడి అయితే అస్సలు ఉండదు అనే చెప్పుకోవాలి. మీకు ఎటువంటి ఒత్తిడి కూడా అస్సలు కనిపించడం లేదు. మనశ్శాంతిగా ఉంటుంది. అందరితోనే కూడా ఆనందంగా అయితే ఉండగలుగుతారు. కాబట్టి ఎక్కువగా ఏంటంటే మనశ్శాంతి లభిస్తుంది. గతంలో ఉన్నంత ఒత్తిడి అయితే ప్రెజర్ కానీ డిప్రెషన్స్ కానీ ఇవేవి కూడా అస్సలు కనిపించడం లేదు. ఇక ఈ కన్యా రాశి డబ్బు పరంగా ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ఆర్థికంగా డబ్బు అనేది అయితే ఈ రాశి వారు మంచిగానే సంపాదిస్తారు. డబ్బుకి ఎటువంటి లోటు కూడా అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. డబ్బుకి ఎటువంటి లోటు కూడా అస్సలు ఉండదు కాబట్టి మీకు కావాలనుకున్న ప్రతిదీ కూడా ఈ సమయంలో మీరు కొనుగోలు చేసుకోగలుగుతారు. వాటి ద్వారా మంచిగా లాభాలు అనేవి కూడా రాబోతూ ఉన్నాయి. మీరు పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా ఆదాయం అనేది కూడా అధికంగానే రాబోతూ ఉంది. డబ్బు పరంగా అంటే లాభాల విషయంలో మీకు ఏమాత్రం కూడా నష్టాలు అయితే అస్సలు కనిపించడం లేదు. కాకపోతే ఎవరికన్నా అప్పు ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. సొంత వాళ్ళకి అప్పు ఇచ్చినా సరే బయట వాళ్ళకి అప్పు ఇచ్చినా సరే సరైన సాక్ష్యాధారాలు లేకుండా ఎవరికి కూడా అప్పు అయితే ఇవ్వకండి. అది ఆ డబ్బు తిరిగి రాదు. కాబట్టి ఏంటంటే కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ సమయంలో మీరు కొత్తగా ఏదైనా వ్యాపారాల పరంగా మొదలుపెట్టాలన్న ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా లాభాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఏదైతే మొదలు పెట్టాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా అయితే ఈ సమయంలో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మీ కుటుంబ సభ్యులు సపోర్ట్ చేస్తారండి. అదేవిధంగా మీ జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. మీ స్నేహితుల సపోర్ట్ కూడా మీకు తప్పకుండా ఉంటుంది. చాలామందికి సహాయం చేస్తారు కాబట్టి అసలు మీ పట్టుదలను మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా ఏ విధంగా ముందడుగు వేస్తే బాగుంటుందని మీరు ఒక నిర్ణయం తీసుకుంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఓకే అండి, చూసారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.